ఈ టెంట్ మొత్తం కూడా సీఎం గారి కోసమే ఏర్పాటు చేశారు. దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు, ముఖ్యమంత్రి కూర్చునేదానికి సీటు ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం వచ్చిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడాలనుకున్నప్పుడు దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఎన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఒకవైపు వైఫైకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ ఇంటర్నెట్కి కావచ్చు, ముఖ్యమంత్రితో మీటింగ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా సెక్యూరిటీ అన్ని రకాల ఏర్పాట్లకి పూర్తయింది. మహానాడులో అసలుకి కంప్లీట్గా ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం లోకేష్ ఒకటే క్లియర్గా చెప్తున్న పరిస్థితి, ఇక్కడ అంత పెద్ద వర్షం వచ్చినా ఒక్క వ్యక్తి కూడా జారి కింద పడకూడదు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే కింద గ్రౌండ్ దగ్గర నుంచి, మ్యాట్ దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని చాలా క్లియర్గా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ 2-3 రకాలుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రసాద్, ఇక్కడ కూడా ఇంకొక కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పరిస్థితి. ఇక్కడ వైఫై తర్వాత ఇతర పరిస్థితులన్నింటి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే కంప్లీట్గా వైఫై ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అంటే 3 రకాల ఆహారాలను ఇక్కడ నడుపుతున్న పరిస్థితి. మరోవైపు కేవలం ఇక్కడ 3 అంటే ఇటువంటి హాల్స్, ఈ టెంట్లో 4 హాల్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే ఏది ఇంపార్టెంట్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా చాలా రకాలుగా ఇంపార్టెంట్ వ్యక్తులతో ఏం మాట్లాడాలి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ 3 రోజులు ఇక్కడి నుంచే తన దిశానిర్దేశం మొత్తం కూడా ఇక్కడి నుంచి నడపబోతున్నారు. సో ఆ యాంగిల్లోనే ఒకవైపు ఆయన రాత్రి పడుకునేదానికి బయట మనం చూస్తే 2 బస్సులని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రానికి ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే చీఫ్ మినిస్టర్ బస్సును కూడా ఉంది క్లియర్గా. సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి కోసం ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. సో ఆ ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది రాకూడదు, ఎటువంటి చిన్న ఇష్యూస్ రాకూడదు. ఆయన క్లియర్గా ముందే చెప్తూ వచ్చారు. ఈ సభ ఇది ఒక ఎవిడెన్స్ లాగా ఉండాలి. ఎవరికైనా సరే ఇటువంటి సభ చేయగలమా అనే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండాలి. ఆ దిశగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది.